అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామమున సంఘబిడ్డలైన మీకును అలాగే వీడియో చూస్తున్న వారందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. పాత నిబంధన గ్రంథంలోని యెహెజ్కేలు, పాత నిబంధన గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథం అండి. పాత నిబంధనలోని యెహెజ్కేలు, పెద్ద ప్రవక్త అయిన యెహెజ్కేలు రాసిన యెహెజ్కేలు గ్రంథము. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అమ్మ అందరూ కూడా బైబిల్ తెరవండి. పాత నిబంధన గ్రంథంలోని పెద్ద ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేయుదును. మనుషులు పశువులు విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మునపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు లేక మనకి అందరికీ కూడా కలగజేసేదనని ఒకనాటి తరము ప్రజలకు దేవుడు మాటిచ్చాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అసలు దేవుడును నమ్ముకున్న తర్వాత ఒక చిన్న స్థాయిలో ఉన్నవారు పెద్ద స్థాయిలోకి వెళ్ళారంటే దానికి కారణం దేవుడని చాలామంది తెలుసుకుంటున్నారు. మాకు ఈ స్థితి, ఈ సంపన్నులుగా మేము మారటానికి పేదరికములో ఉన్న మమ్ములను, పేదరికము నుండి మమ్మలను విడిపించింది దేవుడే అని అందరూ తెలుసుకున్నారు. మనం కూడా తెలుసుకున్నాం. మునపటి కంటే అధికమైన మేలు మనిషి జీవితంలో దేవుడు ఎందుకు చేస్తున్నాడు అన్నది మనకు మనము ప్రశ్నించుకోగలిగితే దానికి ఒక బలమైన కారణం ఉంది. దేవుడట మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. మనకి కలగజేస్తున్నాడట. ఒకనాటి తరములో ఉన్నవారికి కలగజేశాడట. అది అన్న తర్వాత ఒక మంచి మాట దాని తర్వాత రాయబడింది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని, నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అధికమైన మేలు ఎందుకు దేవుడు మనుషులకు కలగజేస్తున్నాడు అని అంటే, ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని రాసిన ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, దేవుడు ప్రతి మనిషికి కూడా మునపటి కంటే అధికమైన మేలు ఎందుకు కలగజేస్తున్నాడు అని అంటే, ఈ అధికమైన మేలు దేవుడు నా కోసం చేశాడు, నాకు చేశాడు అని చెప్పుకోవటంతో పాటు, సాక్షిగా జీవించటంతో పాటు ఇదంతా దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు నాకు చేసిన మేలు అన్న సంగతి చాలామంది మర్చిపోతున్నారు. మునపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకెందుకు చేస్తున్నాడు, చాలామందికి ఎందుకు చేశాడు అని అంటే, దేవుడిని తెలుసుకోవడానికి, దేవుడిని తెలుసుకుంటారని. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇస్తున్నాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. మొన్నటి దినాన్న హేమలత
మా దగ్గర మెట్ల దగ్గర నుంచొని పైన మేము ఉండేటప్పుడు ఆనందు పండు తమ్ముడు ఉండేటప్పుడు చాలామందికి ఉద్యోగం రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ దేవుడు నా భర్త ఉద్యోగం త్వరగా నాకు రప్పిస్తున్నాడు అని ఆమె మాట్లాడింది. నిజం, చాలామందికి రాలేదని కూడా పండు తమ్ముడు మాట్లాడారు. అయితే ఇది నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అది నీ ప్రార్థన గొప్పతనము అవి ఉండొచ్చు, లేక హేమలత ప్రార్థన చేసుకున్నది. హేమలతతో పాటు మనందరము కూడా భర్త లేరు తండ్రి, మరి ఆ హేమలత ఎలా బ్రతుకుతుంది, కుమారుడు ఎలా బ్రతుకుతారు, ఆ బిడ్డకి త్వరగా జాబు రప్పించని మనందరం ప్రార్థన చేసాం. హేమలత ప్రార్థన చేసింది, మనందరం కూడా చేసాం. దేవుడు కృపను బట్టి వచ్చేస్తుందని కూడా నమ్ముతున్నాం మనందరం. అయితే మునుపటి కంటే అధికమైన మేలు ఎవరి జీవితంలోనైనా ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే, దేవుడిని తెలుసుకొని బ్రతుకుతామని. కానీ చాలామంది ఏం చేస్తారంటే, జాబు లేనప్పుడు దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడు జాబ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఉద్యోగ పనులో పడిపోయి దేవుడికి దూరం అయిపోతారు. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకెందుకు చేశాడు? దేవుడిని తెలుసుకొని బ్రతుకుతావని, దేవుడు కొరకు బ్రతుకుతావని, దేవుడిలో ఎదుగుతావని. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు తెలుసుకుంటారని మీకు మునపటి కంటే అధికమైన మేలులు నేను చేస్తున్నాను. నన్ను తెలుసుకుంటారని, నా కొరకు బ్రతుకుతారని, నాతో ఉంటారని నేను అనుకొని, ఉద్యోగం లేని నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను, పిల్లలు లేని మీకు పిల్లల్ని ఇస్తున్నాను, కుటుంబం లేని నీకు కుటుంబాన్ని ఇస్తున్నాను, పేదరికంలో ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాను. మునపటి కంటే అధికమైన మేలు నేను ఎందుకు దేవుడినైనా నేను మనుషులైన మీకు చేస్తున్నానంటే, నన్ను తెలుసుకుంటారని. ఏంటి దేవుడిని తెలుసుకోవడానికి ఏముందండి అని కొట్టి పారేకండి. దేవుడిని తెలుసుకుంటామనే దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. మీరు పాత నిబంధన గ్రంథంలోని, బైబిల్లోని ఇలాంటి సందర్భాలు నేను చాలా చోట్ల చదివాను. నన్ను తెలుసుకుందురని, నన్ను తెలుసుకుంటారని ఈ పదాలు మనకు బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు మీకు ఎదురవుతుంటాయి. అంటే దేవుడిని తెలుసుకుంటారని దేవుడు మనుషుల కొరకు ఎన్నో చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఆ పనుల్లో పడిపోయి పిల్లలు లేకన్నా ఉంటారు, దేవుడు మందిరానికి వస్తారు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఈ పిల్లలకు వండి పెట్టే పనులు, ఈ పిల్లలకు సేవ చేసే పనుల్లో పడిపోయి ప్రార్థనకు రాలేదు బాబు, ప్రార్థనకు రాలేదు పాస్టర్ గారు అని మాట్లాడుతుంటారు. పిల్లలు లేరని మీకు పిల్లల్ని ఇస్తే, గర్భఫలాన్ని ఇస్తే, పిల్లల పనుల్లో పడి దేవుడిని విడిచిపెట్టడం ఏంటి? అధికమైన మేలులు ఎందుకు దేవుడు చేస్తున్నాడు? దేవుడిని తెలుసుకుంటారని, ఆదివారం అయితే గుడికి వస్తారని, దేవుడిలో ఎదుగుతారని. అదంతా పక్కన పెట్టేసి మనం ఏం చదువుకుంటాం? ఇగో ఈ వాక్యాన్ని చదువుకుంటాం. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకు చేయబోతున్నాడు, మీకు చేయబోతున్నాడని పాస్టర్ గారులు యూట్యూబ్లోని, వాట్సాప్లోని, ఫేస్బుక్లోని ఈ పోస్టులు పెట్టేస్తారు. కానీ దేవుడు అధికమైన మేలు మునుపటి కంటే ఎందుకు చేయాలనుకుంటున్నాడో తెలుసా అని ఒక సేవకుడు కూడా దీని గురించి వివరించరు. అలాగని సేవకులను విమర్శించట్లేదు, సేవకులను తప్పు పట్టట్లేదు, సేవకులను హేళన చేయట్లేదు. సేవకులైనా విశ్వాసులైనా దేవుడిని నమ్మిన ప్రతి బిడ్డ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకప్పుడు మేము ఎలాగుండేవారు అండి? రేకులింట్లో ఉంటూ ఎండాకాలం బాధపడేవారు, వర్షాకాలం వస్తే ఇల్లంతా చెమ్మెక్కిపోయి బాధలు పడేవారు. అలాంటి పెంకుటింట్లోనూ రేకులింట్లో ఉన్న మమ్మలను తీసుకొచ్చి మేడగదిలో దేవుడు పెట్టాడు.
స్లాబ్ ఇంట్లోకి తీసుకొచ్చాడు. అంటే మేలు చేశాడు, అధికమైన మేలు చేశాడు. ఎందుకు దేవుడు అధికమైన మేలు చేశాడు? దేవుడిని నేను తెలుసుకుంటానని, దేవుడిలో ఎదుగుతానని, దేవుడి కొరకు బ్రతుకుతానని, దేవుడిని విడిచిపెట్టకన్నా జీవిస్తానని దేవుడు ప్రతి మనిషి జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తుంటే మనుషులమైన మనం ఏం చేస్తున్నాం? దేవుడికి దూరం అయిపోతున్నాం, దేవుడిని విడిచిపెడుతున్నాం. దేవుడిని తెలుసుకుంటావని, దేవుడి కొరకు బ్రతుకుతావని, దేవుడిని తెలుసుకొని జీవిస్తావని దేవుడు నీ పట్ల మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తుంటే అధికమైన మేలులనైతే పొందుకుంటున్నావు, కానీ దేవుడిని తెలుసుకునే పనిలో వెనకబడిపోతున్నాము, దేవుడిని దూరం పెట్టేస్తున్నాము. దేవుడి ద్వారా వచ్చిన మేలులను పొందుకుంటున్నాం, తీసుకుంటున్నాం, ఆ మేలులతో మన జీవితాలను నింపుకుంటున్నాం, కానీ దేవుడిని తెలుసుకునే పనిలో మాత్రం మనము తప్పటడుగులేస్తున్నాం, దూరంగా ఉంటున్నాం. భార్య భర్తతో ఎడబాటు, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎలాగైతే ఉందో వాక్యానికి, దేవుడైన ఆయనకి, మనకి ఆ తెలుసుకునే విషయంలో వెనకబడిపోతున్నాం. దేవుడు ఎవరికైనా ఏదైనా ఎందుకు చేస్తాడండి? ఎందుకు చేస్తాడు? దానికి ఏదైనా కారణం ఉందా అని మనం ఆలోచించటం మానేసి, ఆలోచించి నడుచుకోవటం మానేసి వెనకబడేవారుగా మనం ఉండకూడదని దేవుడు ఈరోజు నాకు, మీకు ఈ వీడియో ద్వారా చాలామందికి తెలియజేస్తున్నాడు అన్నమాట. లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 41 వరకు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా యేసు ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ యేసుక్రీస్తును తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మార్తకు మరియ అనే సహోదరు ఉండెను. మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని మరియతో చెప్పమని మార్త యేసుక్రీస్తుని అడిగాను, యేసుక్రీస్తుతో చెప్పాను. ఈరోజు మనుషులు దేవుడికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? దేవుడి దగ్గరికి ఎందుకు రాగలేకపోతున్నారు? దేవుడికి మనుషులు ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు? ఆదివారం అయితే ఆరాధనకు లేటుగా ఎందుకు వస్తున్నారు? మరి కొంతమంది మధ్యలో వస్తారు ఆరాధనకి, కొంతమంది ముందుగా వస్తారు, కొంతమంది ముగింపులో వస్తారు. ఇలాగ చాలామంది ప్రార్థనకి, ఆరాధనకి, దేవుని మందిరానికి, దేవుడు పనులు సువార్తలు అయ్యేటప్పుడు, దేవుని కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎందుకు మనుషులు దూరంగా ఉంటున్నారు, దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు అని అంటే, ఈ లూకాసు వార్త 10వ అధ్యాయము 36 నుంచి ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42వ వచనం వరకు ఇక్కడ రాయబడిన సందర్భాలు ఏంటంటే, చాలామంది దేవుడికి దూరంగా ఎందుకు బ్రతుకుతున్నారు, దేవుడిలో ఎందుకు ఎదగలేకపోతున్నారు, దేవుడి సన్నిధికి లేటుగా ఎందుకు వస్తున్నారు అని అంటే, మనుషులు విస్తారమైన పనులు పెట్టేసుకున్నారట. అవి మన పనులు మాత్రమే, దేవుడి పనులు కాదు. మనుషులు విస్తారమైన పనుల్లో ఉన్నారు. ఆ ఎవరి పనులు? వారి పనులు, వారికి బ్రతుకునిచ్చిన దేవుడు పనులు కాదు.
ఈ విస్తారమైన పనుల్లో ఉండి అలసిపోతున్నాం. అలసిపోయిన తర్వాత మనకేం కావాలి? విశ్రాంతి కావాలి. అలసిపోయిన వారు, అవునా, ప్రయాణం చేసి అలసిపోయామనుకో, రెస్ట్ కావాలి. అంటే అలసిపోయే అంతగా పనులు పెట్టేసుకున్నాం, విస్తారమైన పనులు పెట్టేసుకున్నాం. అవి ఎవరివి? మనకు సంబంధించినవి. మరి అలాగనిదే మా పనులు చేసుకోవద్దంటారా? మరి మా పనులు ఎవరైనా చేస్తారంటే మీ పనులు మీరు చేసుకోవాలి. మీ పనులు ఎవరైనా చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కొంతమంది క్రైస్తవ బిడ్డలు ఎలాగుంటారంటే ఏంటి, ప్రార్థన ఉన్నది అనగానే వారు పనులన్నీ చేసుకొని పక్కన యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పనులు చేసుకోలేకపోతున్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు తోడుకుంటే నీళ్ళు సాయం, గిన్నెలు కడుగుతున్నారు అనుకో గిన్నెలు సాయం చేసేసి, అక్క నేను గిన్నెలు తోముతాను అక్క, నువ్వు వెళ్ళి తానం చేసాక ప్రార్థనకు టైం అయిపోతుంది కదా, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అక్క, నేను నా పనులన్నీ చేసుకొని వచ్చానక్క అని ఇలా ఒకరికొకరు సాయం చేసుకొని దేవుడి మందిరానికి త్వరగా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలాగుంటారంటే మార్తలాగా ఉంటారు. కొంతమంది ఎలాగుంటారంటే మరీలాగా ఉంటారు. ఉత్తమమైనది ఏది? ఈ దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినటం, దేవుడిలో ఎదగటం, దేవుడితో నడవటం, ఇది ఉత్తమమైన పని. ఈ ఉత్తమమైన పనుల్లో మనుషులు లేరు. కానీ వారికి సంబంధించిన విస్తారమైన పనుల్లో ఉండి అలసిపోయి దేవుడి మందిరానికి కొంతమంది ఏమంటారంటే, బాబు చాలా పనులు ఉన్నాయి బాబు, అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా, ప్రార్థనకి రండమ్మా అని మనం అనేటప్పుడు, చాలా పనుల వల్ల నేను అలసిపోయాను బాబు, మరి ఈరోజు ప్రార్థనకి రాలేను బాబు అంటారు. అంటే ప్రార్థనకి రాలేని పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? విస్తారమైన పనులు పెట్టుకున్నావు. అవి ఎవరి పనులు? నీ పనులు అన్నమాట, దేవుడి పనులు కాదు. విస్తారమైన పనుల వల్ల అలసిపోతాం కాబట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నాము. దేవుడి మందిరానికి రావాలంటే విస్తారమైన పనులు పెట్టుకొని బ్రతకండి. అలాగని అంటే ఎలా బాబు అని అంటే, ఆ పనులు ముందుగా చేసుకోవడం ప్రయత్నం చెయ్యండి. ఇక్కడ యేసు ప్రభు మార్తతో ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు గారు మార్తతో ఏమంటున్నారంటే, విస్తారమైన పనుల వలన నువ్వు అలసిపోయావు, ఉత్తమమైన దానికి దూరం అయిపోతున్నావు. దేవుడి సన్నిధికి ఎందుకు మనం దూరం అయిపోతున్నాం? ఎందుకు లేట్ అయిపోతున్నాం? విస్తారమైన పనులు పెట్టుకున్నాం. ఎవరి పనులు? మనకు సంబంధించిన పనులు. మనకు సంబంధించిన విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల మనం ఏమైపోతున్నాం అంటే, ఆ పనుల తర్వాత రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనే వస్తుంది. కానీ దేవుని మందిరానికి పోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించుకోవాలనే ఆలోచన లేకన్నా పోతుంది. అలసిపోతున్నాం. అలసిపోయే అన్ని పనులు పెట్టుకున్నాం. అవి మనలను దేవుడి వైపు నడిపించట్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళకన్నా అడ్డుకుంటున్నాయి. దేవుడు మన జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలుని ఎందుకు చేస్తున్నాడు? దేవుడిని తెలుసుకుంటావని, దేవుడిలో ఎదుగుతావని, దేవుడితో నడుస్తావని, దేవుడి కోసం బ్రతుకుతావని, దేవుడితో ఉంటావని. ఆ అధికమైన మేలులైతే పొందుకుంటున్నాం, కానీ దేవుడును తెలుసుకునే పనిలో వెనకబడిపోతున్నాము. ఏంటి? మరలా మార్త ఏమంటుంది యేసు ప్రభుతో? నీకు చింత లేదా అంటుంది. పేతురు పత్రికలో ఏం రాయబడిందండి? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అసలు దేవుడికి చింత లేదన్నట్టు మాట్లాడుతుంది. దేవుడికి చింత లేదా? మనుషుల గురించి దేవుడు చింతించట్లేదా? అసలు మనుషుల గురించే ఎక్కువ శాతం దేవుడు చింతిస్తున్నాడు. మరి మార్తకేమర్థమైందో, మార్త లాంటి మనుషులమైన మనకేమర్థమైందో, దేవుడికి చింత లేనట్టు, మన గురించి దేవుడు అసలు లేనట్టు, మనమే చింతించటం వలన మోరడు ఎక్కువ జరుగుతుందని, మోరడు ఎక్కువ అవుతుందని మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అవునా?
దేవుడికి కూడా చింత ఉందని, మనుషుల గురించి ఆయన ఎప్పటి నుంచో చింతిస్తున్నాడని, మన చింతలన్నిటినీ తీర్చే ఆలోచన దేవుడికి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుకు చింత ఉండేనా భూమి మీదకి వచ్చాడు పరలోకాన్ని విడిచి? అవునా? మరి చింత ఉన్నవాడా చింత లేనివాడా? మరి మార్త ఈ విధంగా మాట్లాడడం తప్పా రైటా? తప్పే ప్రియమైన వారిలారా. విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అది నువ్వు చేసిన మొదటి తప్పు. ఆ విస్తారమైన పనుల వలన అలసిపోయావు, రెండో తప్పు. మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మన జీవితంలో ఎందుకు చేస్తున్నాడు? దేవుడిని తెలుసుకొని దేవుడి కొరకు బ్రతుకుతావని, దేవుని పిల్లలతో వాక్యంతో ముందుకు నడుస్తావని ఈ జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం? మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడి వలన అయితే పొందుకుంటున్నాం, కానీ దేవుడిని తెలుసుకునే పనిలో వెనకబడిపోతున్నాము. కాబట్టి ఇక మీదటి నుండి ఏం చేయాలి? దేవుడిని తెలుసుకునే పనిలో ముందుకు నడవాలి. ప్రభురాత్రి భోజనం తీసుకుందాం, ఆ తర్వాత సంఘ ప్రకటనలు